Good morning, sir. Myself Jayadurga from Uyuru Degree and Agency College. ముందుగా చెప్పాలంటే మాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ అయినపురి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవకాశం మేము వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మ్యాక్సిమం చెప్పాలంటే ఎవరికి అవకాశం రాదు. ఎంతవరకు అయినా సరే ఫోన్లో చూడడం వరకే కానీ ఈ అవకాశం రావదనేది ఒక చాలా బిగ్ అని చెప్పాలి. ఎందుకంటే మా మేడమే చెప్పారు. మా మేడం గారు చదువుకున్నప్పటి నుండి ఆవిడకి అవకాశం రాలేదంట, ఇప్పుడు వచ్చింది. అలాగే అసలు అసెంబ్లీ అంటే ఏంటో కూడా మాకు తెలీదు. ఫోన్లో చూడడం వరకే. అసెంబ్లీ ఎప్పుడు ఫోన్లో చూసినా అరుచుకోవడం ఇవే ఉంటాయి కామన్గా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా జరిగింది. స్పీకర్ సార్ కూడా అవతల చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళ క్వశ్చన్లకి బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ సాల్వింగ్ కూడా ఏంటనేది కూడా చెప్తున్నారు. ఇంత క్లామ్గా అండ్ సైలెంట్గా పీస్ఫుల్గా జరుగుతుందని అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఫోన్లో చూస్తాం, పలానా జిల్లా అని చూస్తాం, కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తెలిసాయి. సపోజ్ చెప్పాలంటే శ్రీశైలంలో ఏమో హాస్పిటల్స్ గురించి, టెంపుల్ గురించి ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పారు. ఇంకా శ్రీకాకుళం పాతపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ రైతులు ఇప్పటి వరకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఊర్లు వెళ్ళి పనులు చేసుకుంటున్నారని, అలా అన్ని జిల్లాల వారి ప్రాబ్లమ్స్ ఏంటో స్పీకర్ వాళ్ళు చెప్పారు. అవన్నీ మాకు తెలీదు. రియల్గా చూడడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్ గారికి, మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను.